హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ యాంప్లిఫైర్ అనేది కర్ణాటక నుండి శివకుమార్ గారు ఆర్డర్ ఇచ్చారు. అతను యూట్యూబ్లో మన వీడియో చూసి మనకి ఆర్డర్ చెప్పడం జరిగింది. అయితే ముందుగా అతను ఏమన్నాడంటే, అన్న నేను ఆన్లైన్లో కొన్ని స్పేర్ పార్ట్స్ తీసుకున్నాను, ఆ స్పేర్ పార్ట్స్ మీకు పంపిస్తాను, ఆ స్పేర్ పార్ట్స్ వేసి మిగిలిన బ్యాలెన్స్ పార్ట్స్ మీరు వేసి యాంప్లిఫైర్ని తయారు చేసి ఇవ్వండి అని చెప్పడం జరిగింది. సరే పంపించండి అని చెబితే అతను పంపించాడు. అతను పంపించిన పార్ట్స్ వేసి మిగతా బ్యాలెన్స్ పార్ట్స్ మనం వేసి యాంప్లిఫైర్ తయారు చేయడం జరిగింది. అయితే అతను ఏ పార్ట్స్ పంపించాడు, మనం ఏ పార్ట్స్ యూజ్ చేశాము, ఇంటర్నల్ లుక్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా డిజైన్ చేశాము అనేది ఓసారి చూద్దాము. ఫ్రంట్లో బ్లాక్ కలర్ ఫ్యానల్ వేసి చేయమని చెప్పాడు అతను. సరే అని చెప్పి అతని కోసం ఈ బ్లాక్ కలర్ ఫ్యానల్ వేయడం జరిగింది. ఫ్రంట్లో ఇది మాస్టర్ కంట్రోలు అండ్ సెలెక్టరు, ఇది పవర్ ఆన్ ఆఫ్ స్విచ్, ఇది సబ్వూఫర్ కంట్రోలు, ఇది యూఎస్బి పోర్టు, ఇవి సెలెక్టర్ స్విచ్లు, ఇది స్టాండ్ బై బటను, అంటే మనం యాంప్లిఫైర్ ఆన్ చేయగానే స్టాండ్ బైలో ఉంటుంది. ఇలా పవర్ ఆన్ చేయగానే స్టాండ్ బైలో ఉంటుంది. స్టాండ్ బైలో ఉన్నప్పుడు ఈ బటన్ని ప్రెస్ చేయగానే ఆన్ అవుతుంది, యాంప్లిఫైర్ ఆన్ అయింది. ఇది ఇన్పుట్స్, డిజిటల్ ఇన్పుట్స్ కోసం ఈ స్విచ్. ఇన్పుట్స్లో బ్లూటూత్, FM, AX1, AX2, ఆప్టికల్, కోయాక్సల్ 1, కోయాక్సల్ 2, ARC, USB. నెక్స్ట్ బటన్ వచ్చేసి మోడ్ బటను. మోడ్ బటన్ అంటే మ్యూజిక్ మోడు. ఇవి ప్రోలాజిక్ 2, స్టీరియో, మ్యూజిక్ మోడు, మూవీ మోడు, ఇదన్నమాట. ఇవి నెక్స్ట్ బటన్స్. నెక్స్ట్ బటను పాస్ బటను, ప్రివ్యూ బటను. బాటంలో గోల్డ్ కలర్ బుష్లు వేసి చేసాము. బ్యాక్గ్రౌండ్లో బ్లూ కలర్ లైట్లు వేసాము. ఒకసారి బ్యాక్ వ్యూ చూద్దాము. ఇది పవర్ సాకెట్, అంటే CPU సాకెట్ అంటారు దీన్ని. ఈ సాకెటు ఇంటర్నల్గా ఫీజు కూడా ఇందులోనే ఉంటుంది. దీన్ని ఇలా ప్రెస్ చేయగానే ఇది బయటకు వచ్చేస్తుంది. ఆ ఫీజు పోయినప్పుడు మళ్ళీ ఫీజు చేసుకోవడం కోసం అని ఎక్స్ట్రాగా ఇంకో ఫీజు కూడా ఉంటుంది. అందులో 2 ఫీజులు ఉంటాయి. ఓ ఫీజు పోయినప్పుడు అడిషనల్గా ఇంకో ఫీజు వేసుకోవడానికి ఎక్స్ట్రా ఇంకో ఫీజు ఉంటుంది. ఇవి బనానా సాకెట్స్. ఇంతకుముందున్న యాంప్లిఫైర్కి స్పీకర్ సాకెట్లు ఉంటే అవి ప్రెస్ చేయగానే పిన్స్ ఉసిపోతున్నాయండి, బనానా సాకెట్స్ వేయండి అని చెప్పాడు అతను. అతని కోసమని బనానా సాకెట్స్ వేయడం జరిగింది. ఇవి ఇన్పుట్స్, HDMI ARC ఇన్పుట్, ఆప్టికల్, కోయాక్సల్ 1, కోయాక్సల్ 2, AX1, AX2. ఫ్యాన్స్ అనేది ఇంటర్నల్లో చేశాను. ఒకసారి ఇంటర్నల్ లుక్ చూద్దాము, ఏ విధంగా డిజైన్ చేశామనేది. లాంగ్ వీ నుండి చూస్తే ఈ విధంగా ఉంది. పవర్ సెక్షన్లో 3030 10 యాంప్ ట్రాన్స్ఫర్ తీసుకున్నాము. ఇవి పవర్ సెక్షన్ కోసం 4 63 వోల్ట్ 10,000 MFD ఫిల్టర్స్ను. ఇది మెటల్ డయోడ్, త్రినిక్స్ కంపెనీ. ఇది బేస్ ఎక్కువ పెట్టినప్పుడు పవర్ డ్రాప్ అవ్వకుండా ఉండడం కోసం అని 4 కెపాసిటర్లు యూజ్ చేశాము. బేస్ పంచి గట్టిగా పడాలండి మాకు అని చెప్పాడు అతను. అతను చెప్పిన విధంగా 4 కెపాసిటర్లు యూజ్ చేశాము. ఇందులో 5 ఛానల్స్ కోసం మహారాజా 10 ఫీట్ బోర్డు యూజ్ చేశాము. ఈచ్ ఛానల్ 100 to 150 వాట్ దాకా అవుట్పుట్ వస్తుంది. ఇది సబ్వూఫర్ కోసం మహారాజా 4 ఫీట్ మోనో. ఇది 300 దాకా అవుట్పుట్ వస్తుంది.
ఇది సబూఫర్ కోసం అని సబూప్రీ మహారాజా JBL సబూప్రీ. ఇది JBLకి సూటబుల్ బోర్డు. బేస్ పంచి చాలా స్మూత్గా వస్తుంది. ఇది ఈ ప్రొటెక్షన్ కోసం అని ఇది 8 ఛానల్ స్పీకర్ ప్రొటెక్షన్ UD కంపెనీది. ఇందులో 6 ఛానల్ యూజ్ చేసాము, ఒక రిలే వదిలేసాము. 2 ఛానల్స్ ఫ్రీగా ఉన్నాయి. ఇది డిజిటల్ ఇన్పుట్ కోసం, కంట్రోలింగ్ కోసం అని ఇది డికోడర్ బోర్డు. ఇమ్రానిక్స్ DSP రిమోట్ కిట్. ఇది టోటల్ ఆపరేటింగ్ దీంతోనే అవుతుంది. డిజిటల్ ఇన్పుట్స్ ప్లస్ రిమోటింగ్ ఆపరేటింగ్ టోటల్ ఇందులోనే ఉంటుంది. ఇది బగ్ బోర్డు రిమోట్ కిట్ కోసం యూజ్ చేసాము. 2 ఫ్యాన్స్, సబ్వూఫర్ కోసం అని ఒకటి, 5 ఛానల్స్ కోసం ఒకటి ఫ్యాన్స్ యూజ్ చేసాము. ఫ్యాన్స్ నాయిస్ రాకుండా ఉండడం కోసం అని ఇక్కడ బగ్ బోర్డు యూజ్ చేసాము. ఇందులో ఈ మహారాజా సబ్ బోర్డు ప్లస్ 5 ఛానల్ బోర్డు, ఈ డికోడర్ బోర్డు, ఈ స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డు, ఈ 4 అతను పంపించాడు. మిగిలిన పార్ట్స్ మనం వేసి తయారు చేశాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి యాంప్లిఫైర్లు మీకు కావాలనుకుంటే మా నంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ప్యాకింగ్ ఎలా చేసామో ఒకసారి చూడండి.